ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. మనకి ఇప్పుడు 17వ తారీఖు శ్రీరామ నవమి రాబోతుంది. దాని సందర్భంగా మనము అసలు రాముడు అంటే అందరి మన్ననలు, అందరికీ ఇష్టం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఎంతో ఆనందపడే పండగ శ్రీరామ నవమి. అయితే ఈ రామ శబ్దంలోనే ఆ వైబ్రేషన్ ఉంది అంటారు మన పురాణ పురుషులు, అంత గొప్పది అని. అయితే మరి ఎన్నో అవతారాలు ఉన్నప్పటికీ రామావతారానికి ఇంత ప్రత్యేకత ఏంటి, ఇంత విశిష్టత ఏంటి? మరి ఇంకా గొప్ప విషయం ఏంటి అంటే రామ కళ్యాణం. రామ కళ్యాణానికి ఉన్నంత ప్రత్యేకత వేరే ఏ దేవీ దేవతల కళ్యాణానికి ఉండదు. అసలు నభుతో నభవిష్యత్ అన్నట్టు జరుగుతూ ఉంటుంది. ఎవరైనా కూడా కళ్యాణం అనగానే సీతారామ కళ్యాణం అన్న భావన కలుగుతుంది. అంటే చాలా బాగా జరిగింది అంటే అలా. ఒక సీతారామ కళ్యాణం అంటే ఏదో లోక కళ్యాణం జరిగినంతగా లోకంలోని ప్రతి వాళ్ళు దాన్ని ఆచరిస్తూ ఆనందిస్తూ జరుపుకునే విషయం. అయితే ఎందుకు ఈ ప్రత్యేకత ఏంటి, అసలు ఈ అవతారానికి ఉన్న విశిష్టత ఏంటి, ఈ కళ్యాణానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది మనం కొంచెం తెలుసుకుందాం. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నానండి. మొత్తం చూడండి, వినండి. చక్కగా నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తేనే మీరు నాకు సంతోషంగా ఉంటుంది, మీ లైక్. అయితే అసలు రామాయణంలో మనకు భరతవర్షంలో మానవాళికి ఉపయుక్తమైన పవిత్రమైన కావ్యము రామాయణం. అంటే ప్రతి వాళ్ళు ప్రతి నిమిషము ప్రతిరోజు రామ శబ్దము వాళ్ళు ఉండరు. ప్రతి వాళ్ళు ఏదో ఒక సందర్భంలో అయ్యో రామ అనో రాముడు అనో ఏదో ఒక రకంగా రామ శబ్దాన్ని ఉపయోగిస్తారు. రామాయణం అనే పదాన్ని కూడా ఉపయోగిస్తారు. ఎందుకు అంటే ఏదైనా కష్టం రాగానే అయ్యో రామ అనుకుంటారు. మరి ఏదైనా కథ చెప్తూ ఉంటే అబ్బా రామాయణం అంటారు. ఆ విధంగా మనము ప్రతిరోజు ఉపయోగిస్తాం. ఉపయుక్తంగా అంటే ప్రతి విషయంలో ఎవరైనా మంచిగా అన్నదమ్ములు కలిసి ఉన్నారు అంటే రామలక్ష్మణులాగా ఉన్నారు అంటారు. వేరే ఉపమానం లేదు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారంటే సీతారాముల్లాగా ఉన్నారంటారు. తండ్రి మాట వింటున్నారు పిల్లలు అంటే అబ్బా రాముడులాగా తండ్రి మాటను వినేవాడు, మంచివాడు, బుద్ధిమంతుడు అని ఇట్లా ప్రతి విషయంలో కూడా మనము రామాయణంలోని పాత్రలను ఏదో రకంగా గుర్తు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. మంచి విషయాలను, చెడు విషయాలను కూడా. ఎవరైనా కొట్లాటలు పెట్టే వాళ్ళు ఉంటే అబ్బా మందరా అంటాం. ఇట్లా ఏదో రకంగా మనము గుర్తు పెట్టుకుంటూ ఉంటాము, గుర్తుంచుకుంటూ ఉంటాం అన్నమాట, గుర్తు చేసుకుంటూ ఉంటాము. మరి దీనికి మరి ఇది ఒక కల్పవృక్షం లాంటిదట. కల్పవృక్షం అంటే ఏంటిది? ప్రతి కొమ్మ చాలా ముఖ్యమైనది. ఏ కొమ్మను కూడా మనము, ఏ పాత్రను కూడా, అందులో రామాయణంలో ఏ విషయాన్ని కూడా మనము వదిలిపెట్టడానికి వీల్లేదు. ప్రతి ఒక్క విషయము ఎంతో అత్యద్భుతమైనవి. ఏది చూసినా కూడా, ఏది చదివినా కూడా. అంటే మనకు చల్లని నీడనిచ్చే కొమ్మలు ఉంటాయి, మరి మంచి పండ్లు ఇచ్చే కొమ్మలు ఉంటాయి. కష్టాల వేడిమి నుండి మనకు సేద తీరే అవకాశం ఉన్న విషయాలు కూడా ఇందులో ఉంటాయి. కష్టాల నుండి ఏ విధంగా అధిగమించి దాటుకుని వెళ్ళాలి అనే విషయానికి కూడా మనం రామాయణం చదివినాం. అంటే కల్పవృక్షం అంటే ఏంటి? మనం ఏది కోరితే దాన్ని ఇచ్చేది. మనం ఏ విషయం కావాలనుకొని రామాయణాన్ని తిప్పినా ఏదో ఒక పేజీలో మనకు
తగిన సమాధానం దొరుకుతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే రామాయణం పారాయణం చేస్తూ ఉంటాం మనం ఈ రామనవమి 9 రోజులు కూడా. అయితే అదొక కల్పవృక్షము అంటున్నారు. అందుకే కల్పవృక్షం అంటే ఏంటండి అంటే మనకి ఆనందదాయకమైనవి, మంగళప్రదమైనవి, చెప్పుకోదగినవి సీతారాముల గురించిన విషయాలు ఎన్నో ఉంటాయి. అందులో నీతివంతమైనవి ప్రతి దాంట్లో అన్నీ ఏది కావాలని కోరుకుంటే, ఏ విషయం కోరుకుంటే ఆ విషయాన్ని మనం రామాయణం నుంచి స్ఫూర్తిని పొందవచ్చు. అయితే అందులో అత్యద్భుతమైన విషయం ఏంటంటే సీతారామ కళ్యాణం. అసలు నభూతో నభవిష్యతి, అటువంటి కళ్యాణం జరగలేదు, జరగదు, జరగబోదు. అటువంటి మహత్తరమైన కళ్యాణము ఏ విధంగా అసలు జరిగింది అనేది మనము ఇక్కడ తెలుసుకుందాం. ఎందుకు అంత ప్రఖ్యాతిగాంచింది అనేది. అయితే మరి ఈ సీతారామ కళ్యాణాన్ని బట్టే మనం ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కూడా సీతారామ కళ్యాణం ఏ విధంగా జరిగిందో ఆ విధమైన ఆచారాలే ఇప్పుడు మనం కూడా పాటిస్తూ ఉన్నాం. ఆ కళ్యాణంలో ఏ విధంగా జరిగిందో అవే ఆచారాలని మన పిల్లల వివాహ సమయాలలో ఆ శ్లోకం లేకుండా, కళ్యాణానికి సంబంధించిన శ్లోకం లేకుండా కూడా మనము పత్రికలు కూడా, వెడ్డింగ్ కార్డ్స్ కూడా ముద్రించుకోము. వాళ్ళ ఆ సీతారాముల బొమ్మను వేస్తారు, ఆ జానక్య అనే శ్లోకాన్ని వేస్తారు, పిలుస్తారు వెడ్డింగ్ కార్డు మీద తప్పకుండా. అంటే అంత కలిసిపోయింది అన్నమాట మన జీవన విధానంలో, అంత ఇమిడిపోయింది సీతారామ కళ్యాణం అనేది. మరి ఈ సీతారామ కళ్యాణమే మొట్టమొదట దేవాలయాల్లో దేవీదేవులకు ఇలా వివాహం జరిపించే సాంప్రదాయం అనేది ఈ సీతారాముల కళ్యాణంతోనే ప్రారంభమైంది. ఎంతోమంది దేవీ దేవతలకు ఇప్పుడు మనం కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఏ కళ్యాణానికి కూడా ఇంత ప్రత్యేకత ఉండదు. శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం మాత్రానికే ఎంతో గొప్ప విశేషం ఉంది. అయితే మరి ఆది దంపతులు అని మనము అర్ధనారీశ్వర్లు అని పార్వతీ పరమేశ్వర్లకు పేరు ఉన్నప్పటికీ వాళ్ళను ఆ విధంగా ఆది దంపతులను పూజింపబడినప్పటికీ కూడా మనకు చిన్న పిల్లలు, పెద్దలు అందరూ కలిసి వేడుకగా ఎంతో ఆనందంగా ప్రతి చోట జరుపుకునే కళ్యాణం మాత్రం సీతారామ కళ్యాణమే. మరి ఈ శ్రీరామనవమి ఎలా జరుగుతుంది అంటే ఎక్కడో ఒక చోట కాదండి, ఏదో దేవాలయాల్లోనే కాదు, మన ఇళ్ళల్లో, దేవాలయాలలో, సాంఘిక కార్యక్రమాలలో శ్రీరామనవమి పందిళ్ళలో శ్రీరామనవమి సందర్భంగా పెద్ద ఎత్తున పందిళ్ళు వేస్తారు. వీధి వీధికి పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణాలను చేస్తూ ఉంటారు. అందరికీ పానకము, వడపప్పు, పులిహోర ప్రసాదాలు పంచుతూ ఉంటారు. ఎంతో ఆనందంగా జరుపుకుంటారు అన్నమాట. మరి దీనికి కారణం ఏంటి అనేది మనము కొంత తెలుసుకుందాం. అయితే మరి శ్రీమన్నారాయణుడు ధర్మాన్ని రక్షించడం కోసము, సజ్జనులను పరిరక్షించుకోవాలి అంటే దుష్ట శిక్షణ చేయాలి అనే ఉద్దేశంతో ఎన్నో అవతారాలు ఎత్తిండు. ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? దుష్ట సంహారం. ఆ విధంగా అవతరించిన అవతారాలలో దశావతారాలు ఉన్నాయి. ఆ దశావతారాలలో కూడా మహోన్నతమైనది మనకు చాలా ఉత్తమంగా అంటే మానవాళికి చాలా దగ్గరగా ఉన్న అవతారం ఏది అంటే రామావతారం. మరి ఈయన సంహరించిన రాక్షసులు ఏమైనా ఆషామాషి వల్ల కాదు, చాలా గొప్ప శివభక్తులు,
శివుడి కోసం తపస్సులు చేసి వరాలు పొంది ఎంతో బలశాలులై ఎంతో తేజోవంతమైన వాళ్ళే. మరి అంతటి వాళ్ళను సంవరించి దుష్టులైన, అంటే వాళ్ళకి అన్నీ తెలుసు, అన్ని వరాలు అన్నీ పొంది ఉంటారు కాబట్టి అహంకారంతో దుష్టత్వాన్ని ఆపాదించుకోవడం వల్ల లోకకంటకులు అయి అధర్మ పాలన చేయడం వల్ల వాళ్ళని సంవరించవలసిన అవసరం ఏర్పడుతుంది. అయితే వాళ్ళకున్న వర గర్వంతో వాళ్ళు ఆ విధంగా మారిపోతారు. అప్పుడు అటువంటి వాళ్ళని దుష్ట సంహారం చేయాలి అని మన శ్రీమన్నారాయణుడు అవతరించి మానవుడిగా అప్పుడు వారిని సంహరించడం జరుగుతుంది. అయితే దీంట్లో మహోత్తరమైనది శ్రీరామావతారము. మరి రామావతారమే ఎందుకు అంటే, ఈ ఇన్ని దివ్యావతారాలు దశావతారాలు ఉన్నప్పటికీ మరి ఈ అవతారానికే ఇంత గొప్ప విశిష్టత ఏంటి అంటే, మానవాళి వలె పుట్టి పెరిగి ఆటపాటలు విద్యాభ్యాసం చేసి వివాహం చేసుకొని ఎన్నో నష్టాలను భరించి బిడ్డలను పొంది మళ్ళా రాజ్యానికి పట్టాభిషిక్తుడయి చివరకు సాయుధ్యం పొందాడు శ్రీరాముడు. అంటే మా సామాన్య మానవులు మనం ఎలా పుట్టామో, ఎలా ఏవేవి పనులు చేస్తూ ఉన్నామో ఆ పనులన్నీ కూడా రాముడు కూడా అవన్నీ చేసి చూపించిండు. అయితే మరి రాముడు ఏ విధంగా చేసిండు అంటే, నీతిగా ధర్మంగా. రామావతారం వల్ల మనం నేర్చుకునేది ఏముంటుంది? ఆయన గుణగణ విశేషాలు అంటే ఎన్నో సుగుణాల రాశి. రామావతారంలో శ్రీరాముడు అంటే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్తారు. అంటే ధర్మము ఎట్లా ఉంటుంది అంటే, రాముడి రూపం, ఒక రూపం ఇస్తే ధర్మానికి అదే రాముడు. రాముడు అంటే ధర్మము, ధర్మము అంటే రాముడు. ఆయన ధర్మ పరిపాలన చేసిండు అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. ఆయనకి సుగుణాల రాశి. మరి రామావతారంలో మనకు ఏం తెలుస్తుంది అంటే, నీతి ధర్మము చాలా సులభంగా అర్థమవుతుంది. ఎలా అంటే, ఆచరించవలసినవి చాలా సులభంగా అర్థమవుతూ ఉంటాయి. మళ్ళీ ఎవరు కూడా కాదనలేరు, వాటిని తప్పకుండా ఆమోదించవలసిందే. మరి శ్రీరాముడు మరి ఎందుకు అంత సులభంగా అర్థమైపోతున్నాయంటే, రాముడు ఏ మాట మాట్లాడతాడో అదే చేస్తాడు, ఏది చేస్తాడో అదే చెప్తాడు. ఎప్పుడు కూడా చెప్పిందే చేసిండు, చేసిందే చెప్పిండు, కానీ వేరే మాట చెప్పలేదు. ఆయన ఆచరించకుండా ఏ దాన్ని కూడా ఇతరులకు చెప్పలేదన్నమాట. మరి వ్యత్యాసం లేదు మాటకు చేయడానికి, కర్మకు. మరి జీవితాంతం తన స్వసుఖం చూసుకోలేదు, దానికంటే పరుల సుఖం మీదనే ధ్యాస పెట్టుకున్నాడు, ఆసక్తి గనవర్చిండు. ఇట్లా మనము చెప్పుకుంటూ పోతూ ఉంటే అన్నీ ఎన్నో గుణాలు, సుగుణాలు. ప్రతి విషయంలో కూడా ఆదర్శనీయంగా ధర్మాచరణ చేసిండు శ్రీరాముడు. కాబట్టే మనకు అంత ఆత్మీయుడైపోయిండు అన్నమాట. మరి ఇటువంటి రాముడు కళ్యాణం చేసుకున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది. మరి ఆ సీతాదేవి ఎంత అద్భుతమైన వ్యక్తి అయి ఉండాలి. మరి సీతారామ కళ్యాణం అంత గొప్పగా ఉంది అంటే, అందులో వధూవరులు ఇద్దరు కూడా చాలా గొప్పగా ఉన్నట్టే కదా. మరి మహోన్నతమైన అవతారమూర్తి శ్రీరామచంద్రుడు అయినప్పుడు మరి శ్రీరాముడికి తగిన సహధర్మచారిణి అంటే ఎలా ఉండాలి? లోకోత్తరంగా ఉండాలి,
ఆ స్త్రీమూర్తి ఎవరు? సీతాదేవి. మరి ఈ కళ్యాణంలో సీతారామ కళ్యాణానికి ప్రాముఖ్యతగా ఉండకపోతే ఎలాగండి? రాముడికి ఇంత ప్రాముఖ్యత ఉన్నప్పుడు రామ కళ్యాణానికి కూడా ప్రాముఖ్యత ఉండాలి కదా. మరి తొలి కారణం ఏంటి అసలు అంటే, వీళ్ళ గురించి ఇంత గొప్పగా ఈ సీతారాముల గురించి చెప్పుకోవడానికి తొలి కారణం ఏంటి అంటున్నారంటే, ప్రతి విషయము ప్రతి అంశంలో ఒకే రకమైన ఆలోచన సరళి ఉండేదట. వాళ్ళిద్దరికీ ఒకే దాంట్లో భావావేశం ఉండేదట. సీతారాముల జంటలో వారు ఇద్దరిది కూడా ఒకే ఆశయం, మరి ఒకే ఆలోచన, ఒకే మానసిక ఉనికి. వారి ఇరువురిలో ఏ వ్యత్యాసమో లేదు. అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ఉంటాం కదా మనం, ఆ విధంగా అన్నమాట. వాళ్ళు ఒకే రకమైన ఆలోచనలు చేసుకునేవాళ్ళు. మరి వీళ్ళట ఒకరి భావాలను మరొకరు వలికేవారట. ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, సీత ఏమనుకుంటుందో రాముడు చెప్పగలడు, రాముడు ఏమనుకుంటాడో సీత కరెక్ట్గా చెప్పగలుగుతుందట. అంటే అట్లా ఒకరి మనసును ఒకరు అంత బాగా అర్థం చేసుకున్నారన్నమాట. మరి ఇద్దరు కూడా ఒకటే మాట ఒకటే బాటగా కొనసాగిండు. మరి అందుకే కదా రాముడు తండ్రి మాట విని కైకేయి నువ్వు అడవులకు వెళ్ళాలి నాయన అన్నప్పుడు సీత కూడా రాముడి వెంటనే బయలుదేరింది. అయ్యో ఇదేమత్త ఇట్లా చేస్తుంది, నిన్ను కట్టుకున్నందుకు నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి అని ఎప్పుడు కూడా నిందించలేదు రాముని సీతాదేవి. నువ్వు ఎక్కడుంటే అక్కడే నాకు అయోధ్య. నేను అయోధ్య అంటే నేను అయోధ్యకు వచ్చాను నువ్వున్నావని, కానీ నువ్వు లేనప్పుడు అయోధ్య అడవిలాగా అయిపోతుంది. కానీ అడవి అయోధ్యలా ఉంటుంది నీతో ఉంటే అని చెప్పిందే తప్ప ఇప్పుడు అడవికి ఎందుకు పోవాలి, నువ్వు పెద్దవాడివి కదా, నువ్వెందుకు పోతావు, ఇట్లాంటి అవి మాటలు మాట్లాడలేదు. లవ్ పాయింట్స్ ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం కదా, మరి అందుకే వీళ్ళు అంత ఆదర్శవంతంగా ఉన్నారనమాట. సీతమ్మ ఎప్పుడు కూడా వ్యధ చెందలేదు. ఆమె అడవికి వెళ్ళినా వ్యధ చెందలేదు. తర్వాత ఏ విషయంలో కూడా రామయ్యను ప్రశ్నించలేదు. అంత బాగా అర్థం చేసుకుంది. అదేవిధంగా రాముడు కూడా ఎప్పుడు వ్యధ చెందలేదు సీతమ్మ విషయంలో. ఎందుకు శ్రీరాముడు చిరాకు పడలేదు. బంగారు లేడీని తీసుకురమ్మని కోరింది. అయితే సరే అని ఆమె ఆనందపరచడానికి వెళ్ళాడే తప్ప అది ఏముండదు అట్లాంటిది, ఎందుకు నువ్వు ఇది కోరుకుంటున్నావు, ఇప్పుడు నాకు చేత కావట్లేదు, ఇట్లాంటి మాటలు ఏం చెప్పలే రాముడు. ఆమె అడిగిందే తాడు వెళ్ళిండు తీసుకురావడానికి. మరి అట్లా వెళ్ళినప్పుడు కూడా ఆయన సీతాదేవిని నిందించలేదు, అయ్యో అని కూడా బాధపడలేదట. అంటే ఒకరి మాటను ఒకరు గౌరవించుకున్నారు, ఒకరి మాటను ఒకరు పాటించారు దాన్ని. అలా ఒకరికొకరు అంటే భూమి మీద ఏమాత్రం చలించలేదు ఏ విషయంలో కూడా. రామాయణంలో ఆమెను వదిలిపెట్టినప్పుడు కానీ, ధర్మం కోసము ఎవరో చాకలివాడు అన్నాడు అని వదిలేసినా కూడా ఆమె ఎప్పుడు రాముణ్ణి నిందించలేదు, ఆయన ధర్మమూర్తి అని మాత్రమే చెప్పిందనమాట. అంటే ఒకరి మనసుకు మరొకరు సునిశ్చితంగా పరిశీలించుకున్నారు. వాళ్ళు ఒకరి భావకార్యాలను మరొకరు గౌరవించుకున్నారు. మరి మనుగడకు సాగించిన ఆదర్శ అన్యోన్య దంపతులు జంట వాళ్ళు సీతారాములే, ఇంకెవరు కాదు. అంతటి ఉత్తమమైన జంట కాబట్టే ఇప్పుడు ఎన్నో లక్షల సంవత్సరాల కింద జరిగిన రామాయణాన్ని ఇప్పుడు కూడా మనము జరుపుకుంటున్నాము అంటే అది ఇంకా నిదర్శనం ఏముంటుందండి వాళ్ళ గొప్పతనానికి? ఇదే నిదర్శనము. అయితే మరి ఈ కళ్యాణానికి
మరి ఎవరి ఆశీస్సుల వల్ల ఎందుకు వీళ్ళు ఇంత గొప్పగా ఈ కళ్యాణం అంటే వీళ్ళు ఇంత గొప్పగా ఉండడానికి ఏమిటి కారణం అసలు అనేది చాలా ముఖ్యమైనది. అంటే వీళ్ళ కళ్యాణం జరిగిన విధానం ఏంటి, వాళ్ళు ఆచరించిన విధానం ఏంటి అనేది మనం విపులంగా తెలుసుకోవాలి. ఇది కేవలము దాని ప్రారంభం మాత్రమే. అయితే వాళ్ళు కళ్యాణము అందుకే కదా మనకు ఇళ్ళల్లో పెళ్ళి జరిగేటప్పుడు మంచి చెడు జాతకాలు చూడడము, అది చూడడము, ఇది చూడడం అంటే వివాహానంతరము వాళ్ళు అన్యోన్యంగా కలిసిమెలిసి జీవితాన్ని కొనసాగించాలి, ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంగా ఇవన్నీ తంటాలు పడుతూ ఉన్నప్పటికీ ఏవో ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. మరి వీళ్ళు ఎలా ఉండగలిగారు, వీళ్ళు ఏం చేసిండ్రు, ఏం చేయడం వల్ల వీళ్ళు ఇంత అన్యోన్యంగా ఉండగలిగిండ్రు, మన వల్లే వాళ్ళకు కూడా కష్టాలు వచ్చినాయి కదా, వచ్చినా కూడా వాళ్ళు ఇలా నిలదొక్కున్నారు, రామయ్య ఎలా భరించుకున్నాడు, సీతమ్మ ఎలా భరించుకుంది, అలా ఉండగలిగే శక్తి వాళ్ళకు ఎలా వచ్చింది అనేది సీతారామ కళ్యాణం యొక్క వైభవం. ఆ సీతారామ కళ్యాణం యొక్క వైభవము నాంది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, అసలు ఆ శివధనస్సు విరవడంలో కథ ఏంటి, అసలు ఆ వివాహ వేడుకలు ఎలా జరిగాయి అనేది మనము ఇంకో వీడియోలో తెలుసుకుందాం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.